జిల్లాల పునర్విభజన తర్వాత కలెక్టర్లందరితో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. 20 అంశాలతో ప్రగతి భవన్ వేదికగా కాన్ఫరెన్స్ జరుగుతోంది. ప్రభుత్వ ప్రాధాన్యాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు ముఖ్యమంత్రి. ప్రగతి భవన్ లో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. దాదాపుగా 11 గంటల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, సీఎంఓ అధికారులు, సిఎస్ ప్రదీప్ చంద్ర, మొత్తం ఓవరాల్ గా ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రజల యొక్క ఏ విధంగా ప్రభుత్వ పాలన ఉంది, మనకి ఏ సమస్యలు మేజర్ గా ఉన్నాయి, కొత్త జిల్లాల ఏర్పడ్డ తర్వాత పాలనలో ప్రజలకు ఈజీగా సంక్షేమ పథకాలు అందుతున్నాయా అనేటువంటి విషయాల మీద సుదీర్ఘంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో సమావేశమై చర్చిస్తున్నారు. మొత్తం ఈరోజు 20 అంశాల ఎజెండాలుగా ఈరోజు ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ప్రధానంగా సమగ్ర కుటుంబ సర్వే తర్వాత మొత్తం రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వారికి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందివ్వాలి అనేటువంటి విషయాల మీద సుదీర్ఘంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తున్నారు. అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఏ అంశాలను ప్రాధాన్యంగా ముఖ్యంగా తీసుకోవాలి, తర్వాత ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా ఒక్కొక్క జిల్లాకు కనీసం 4 లక్షల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఇందులో బాగా వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారందరూ వారికి ఏ విధంగా ప్రభుత్వ పథకాలు అందాలన్నటువంటి విషయాల మీద ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు దాదాపుగా 20 అంశాలు ఎజెండాగా పెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం 8 నుంచి 9 అంశాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో చర్చించారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి, లబ్ధిదారులు ఏ విధంగా వారు సంక్షేమ పథకాలను తీసుకుంటున్నారు అనేటువంటి విషయాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో చర్చించారు. దీంతో పాటు చాలా పార్టీలు ప్రస్తుతానికి మన రాష్ట్రాన్ని పరిపాలించాయి, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. కానీ ప్రజలు తీవ్ర స్థాయిలో అసంతృప్తిలో ఉన్నారు. ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించాలంటే కలెక్టర్లుగా, ఎస్పీలుగా, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మీరు బాగా పనిచేయాలి, ఈ రాష్ట్రానికి పేరు తేవాలన్నటువంటి ఆదేశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ఇచ్చారు. దీంతో పాటు ముఖ్యంగా మీ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నటువంటి విషయాల మీద వారితో చర్చించారు. అత్యవసరమైనటువంటి సేవల కోసం ఇప్పటివరకైతే జిల్లా కలెక్టర్లకు నిధులు ఉంటాయి, కానీ మరికొన్ని నిధులు పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి 3 కోట్ల రూపాయలను జిల్లా కలెక్టర్ల వద్ద అత్యవసర అవసరాల కోసం 3 కోట్ల రూపాయలను ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా ఆపద వస్తే అత్యవసరం అయితే కనుక అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులతో కోఆర్డినేషన్ చేసుకుని ఈ 3 కోట్ల రూపాయలను ఎప్పుడైనా ఎక్కడైనా ఖర్చు చేసుకోవాలనేటువంటి ఆదేశాలను ఇచ్చారు. ఇక దీంతో పాటు సాదా బైనామీలను గతంలో ప్రభుత్వము వారి పేరుపై లేకుండా కొంతమంది రైతులు తమకు రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నటువంటి భూములను కూడా సాదా బైనామీల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం ఉచితంగా అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లో కూడా ఇప్పటికే సాదా బైనామీలు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అయితే హైదరాబాద్ పరిధిలోని వ్యవసాయ భూములు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి భూములకు అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా వరంగల్లో కూడా భూములకు కూడా వ్యవసాయ భూములకు అవకాశం ఇవ్వలేదు. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు కూడా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, అదేవిధంగా వరంగల్ కూడా పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతిస్తూ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మొత్తంగా ప్రజలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను ఎప్పటికప్పటికి పరిష్కరించుకోవాలి. దీంట్లో భాగంగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందాలన్నటువంటి ఒక సూచనలను, సలహాను ముఖ్యమంత్రి ఇచ్చారు. ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ముందుగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కలెక్టర్లను ఉద్దేశించి, అదేవిధంగా ఎస్పీలను ఉద్దేశించి, పోలీస్ కమిషనర్లు ఉద్దేశించి, తర్వాత సీఎంఓ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏ ప్రాధాన్యాలను తీసుకురాబోతుంది, ఏ మేజర్ గా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సింది అన్నటువంటి విషయాల మీద సుదీర్ఘంగా వారితో మాట్లాడారు. తర్వాత సెకండ్ సెషన్ లో 2 గంటల తర్వాత కలెక్టర్లకు అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకొస్తారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ డబుల్ బెడ్రూమ్ లో ఎన్ని ఇండ్లు మనము శాంక్షన్ చేశాము, ఎక్కడెక్కడ ఇండ్ల నిర్మాణం చేపట్టాలన్నటువంటి విషయాలు
అదేవిధంగా ఆరోగ్య సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని ఏరియాలలో ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, జిల్లా కేంద్రాల్లో ఏ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి అనేటువంటి విషయాల మీద, అదేవిధంగా విద్యా విధానానికి సంబంధించి కొన్ని ఏరియాలలో ప్రభుత్వ స్కూళ్లు కూడా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కంటిన్యూ కావడం లేదు. టీచర్ల కొరత ఉందా, లేదంటే రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా మనం విద్యా విధానాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాల మీద చర్చించారు. ఇక మరొక కీలక అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నోట్ల రద్దు తర్వాత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రాన్ని నగదు రహిత లావాదేవీల రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సిద్దిపేట నియోజకవర్గాన్ని ఇప్పటికే నగదు రహిత లావాదేవీల నియోజకవర్గంగా కూడా తీసుకురాబోతున్నాం. త్వరలోనే సిద్దిపేట జిల్లాను కూడా నగదు రహిత లావాదేవీల జిల్లాగా తీసుకురాబోతున్నాం. కాబట్టి సిద్దిపేట జిల్లాలో ఏదైతే సమస్యలు ఎదురైతాయో అదే సమస్యలు కూడా మిగతా నియోజకవర్గాల్లో అదేవిధంగా జిల్లాల్లో ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు పరిశీలించాలి, అధ్యయనం చేసుకోవాలి. త్వరలోనే మొత్తం రాష్ట్రం కూడా నగదు రహిత లావాదేవీలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆదేశాలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు ఇందులో కీ రోల్ పోషించాలి, గ్రామ సభలు నిర్వహించాలి. అధికారులను ఆదేశించి గ్రామ సభల్లోనే ఎవరైతే ఏటీఎంలు లేని వారు అందరికి కావచ్చు, లేదంటే బ్యాంకు ఖాతాలు లేని వారందరికి కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి వారందరికి కూడా ఏటీఎంలు అదేవిధంగా బ్యాంకు ఖాతాలు పాస్బుక్లు అందించేటువంటి కార్యక్రమం చేపట్టాలి. మొత్తం కూడా ఎక్కడికక్కడికి నగదు రహిత లావాదేవీల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. దీనిలో ఎస్పీలు కావచ్చు, మిగతా స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఆయన సూచించారు. మొత్తంగా ఎక్కువగా ఆయా కార్యక్రమాలు 20 అంశాలు ప్రధాన ఎజెండా అయినప్పటికీ కూడా బ్యాంకు లావాదేవీలు, నగదు రహిత కార్యక్రమాలు ఈ అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పి కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతానికి ఫస్ట్ సెషన్ కొనసాగుతుంది. మరి కాసేపట్లో 2 గంటల వరకు కూడా ఈ సెషన్ అయిపోతుంది. 2 గంటల నుంచి కూడా మరొక సెషన్ కార్యక్రమం ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపుగా 7 నుంచి 8-9 అంశాలు ఎజెండాగా ముఖ్యమంత్రి చర్చించారు. మిగతా తర్వాత పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ఇతర అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి కలెక్టర్లతో చర్చించి వారి ఉన్నటువంటి సమస్యలు, జిల్లాల్లో ఏ సమస్యలు ఎదురవుతున్నాయనేటువంటి విషయాల మీద ముఖ్యమంత్రి వారి నుంచి నివేదికలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేయాలనేటువంటి విషయాల మీద కూడా చివరిగా ముఖ్యమంత్రి కూడా మాట్లాడబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీను.